కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ కొండా బండిలు ఇద్దరికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఆ విద్యార్థి ఉద్యమకారుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిని అనే కనీస సోయి లేకుండా రాజీనామా ఎందుకు చేయాలా? ఉద్యమం చేస్తున్న వాళ్ళు పాకిస్తానీ ప్రేరేపితులు, బంగ్లాదేశ్ స్ఫూర్తి పొందిన వాళ్ళు, విదేశీయుల చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అని చెప్పని అడ్డదిడ్డంగా పత్రికా సమావేశం పెట్టి ఆగమేఘాల మీద వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచింది, రాజీనామా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ది. జరిగిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం చదువుకున్నారో ఏం జ్ఞానవంతుడో నాకు తెలియదు కానీ కనీస మానవత్వం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ గారేమో దేశాన్ని ఉద్ధరించిండు, విద్యా వ్యవస్థను సంస్కరించిండు, అనేక అంశాలు ఆ వీడియోలో కనుక చూసినట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ మా వివేకానందుడి కంటే ఎక్కువ కష్టపడడం చెప్పని చెప్పుకుంటూ వచ్చిండు. సరే, అంత పని చేసిండు. మరి పేపర్ లీక్ ఎందుకు అయిందో ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి అక్కస్తోటి విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు అని చెప్పని చిల్లరమల్లరగా మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, కోట్ల రూపాయల అధిపతి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పేదోళ్ల బాధ, పేద విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, పరీక్ష పత్రాలు లీక్ అయితే వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ పైన కనీస అవగాహన లేక, మానవత్వం లేకుండా, సెన్సిటివిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్చిపడేస్తారట. వేరే ఏ దేశాల్లోనైనా సరే నిరసనకారులు కనుక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చిపడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏ దేశంలో ఉన్నావు నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు కనుక కాల్చివేయడానికే అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒకవేళ గనక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తూ ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగారు. చిల్లర మల్లరగా మాట్లాడుతూ, ఒక అవకాశవాదంతో, ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను అపహాస్యం చేయొద్దు అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిల్లలను రెచ్చగొట్టకండి. పిల్లలు పిడుగులు, వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, కణకణమండే అగ్ని రవ్వలు వాళ్ళు. నేను ప్రత్యక్షంగా చూసిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇదే ఇందిరా పార్క్లో కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యతిరేకంగా జరిగినట్టు దీక్షలో పాల్గొన్నటువంటి ఒక ముక్కు పచ్చలారని పిల్లల యొక్క ఆగ్రహవేశాలు చూస్తుంటే, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తుంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే, గల్లాలు బట్టి మేము నిలదీస్తాం పాలక వర్గాన్ని అని చెప్పని పొలికేకలు లెక్క పెడుతుంటే వాళ్ళని చూస్తుంటే, వాళ్ళని చూసి ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కాలంలో మనం కూడా ఇట్లున్నాం కదా అని చెప్పని అనుకునేటువంటి ఒక ఉత్తేజం, ఒక ఉద్రేకం, ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి కలిగింది. చిల్లర మన కోటాను కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్న మీకు పేదోడి బాధలు అర్థమవుతాయి అని చెప్పని నేను అనుకోవట్లేను. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, నిరసన తెలిపితే రాళ్లతో కాల్చి చంపాలంటున్నాడు. మరి పేపర్ లీక్ చేసినోడు ఏం చేయాలా? నిరసన తెలిపితే కాల్చి చంపాలా? మరి పేపర్ లీక్ చేసినోడు ఏం చేయాలా? అమెరికాలో అయితే నిరసన తెలిపితే కాల్చి వేస్తారట, విదేశాల్లో. నాకు తెలిసినటువంటి ఒక కామన్ సెన్స్ ప్రకారంగా సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒకవేళ కనుక ఇటువంటి ప్రశ్నపత్రాన్ని కనుక లీక్ చేసినట్టయితే రాళ్లతో కొట్టి చంపుతారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా రాళ్లతో కొట్టి చంపాలని చెప్పని డిమాండ్ పెట్టాలనా?
మీరు గనక కాల్చి చంపాలే డిమాండ్ రైట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కేంద్రంలో లీక్ చేసిన పెద్దలందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలనా? సౌదీ లాంటి న్యాయం భారతదేశానికి కావాలన్నా? సౌదీ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలన్నా? బండి సంజయ్, కొండ విశ్వేశ్వరరెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ దాదాపు 40-50 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష వల్ల ఆత్మబలిదానం చేసుకున్నారు. లక్షలాది మంది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన దీక్ష తెలిపినాయి. అనేక మంది తల్లిదండ్రులు కకావికలమైన మనస్తత్వంతో ఒక మానసిక క్షోభను అనుభవించారు. కనీసం మీరు సహాయపడకపోయినా ఎంపతి అన్న చూపెట్టరా? మానవత్వం లేదా? మీకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద బడాబాబులు కావచ్చు, కానీ పేదోడు నిరసన తెలిపే హక్కే లేదు భారతదేశంలో అంటే ఏం రాజ్యమయ్యా ఇది? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కోట్ల విశ్వేశ్వరరెడ్డి గారు, కానీ కూటికి తిండి లేనటువంటి ఒక పేద బిడ్డలు నీట్ పరీక్ష రాస్తే ఆ నీట్ పరీక్షను మీరు పేపర్లు లీక్ చేస్తే ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక రీతిలో మీరు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే కాల్చి చంపాలంటున్నారు, నిరసన తెలిపితే బుల్డోజర్ చంపాలంటున్నారు. ఇదేం పాలన? ఇదేం రాజ్యం? ఇదేం రాజ్యాంగం అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. ఈ పిల్లలే దేశ భవిష్యత్తు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నీది నా టైం అయిపోయింది. బండి సంజయ్ టైం కూడా అయిపోయింది. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద యంగ్ జనరేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. 40-50 కోట్ల మంది ఉన్నట్టు యువజనులది ఈ దేశం. వాళ్ళ యొక్క నిర్మాణాత్మకమైన పాత్ర వల్లనే భారతదేశం బాగుపడుతుంది. కానీ అటువంటి ప్రశ్నించిన వాళ్ళని తుపాకులతో కాల్చి చంపాలని చెప్పని మాట్లాడే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మానవత్వంతో మాట్లాడండి, బుర్ర ఉండి మాట్లాడండి బండి సంజయ్ గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యానికి పునాదే ప్రశ్న, నిరసన రాజ్యాంగ హక్కు. దాన్ని వాళ్ళ అపహాస్యం చేసేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు మెదడు మోకాళ్ళలోకి వచ్చిందా, లేకపోతే మానవత్వం లేకుండా మీ ధనంతో, మీ అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారా అని చెప్పని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఓట్లు వేసింది 5 ఏళ్ల పాటు నియంతృత్వ ధోరణితో ఏలడానికి లైసెన్స్ కాదు సార్. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి ఇచ్చే భిక్ష కాదు. ఎక్కడి పడితే అక్కడ గల్లాలు బట్టి రాజకీయ వ్యవస్థను, పాలక వ్యవస్థను పట్టుకునేటువంటి, గల్లాలు పట్టుకునేటువంటి ఒక హక్కు, నిలదీసేటువంటి ఒక హక్కు, ప్రశ్నించేట ఒక హక్కు. ఓట్ల దగ్గరకు వచ్చినప్పుడే కాళ్ళు మొక్కుతారు, కానీ వాళ్ళ మౌలిక హక్కుల కోసం, న్యాయం కోసం వాళ్ళు పోరాటం చేస్తే దేశద్రోహులు అని చెప్పని వాళ్ళ బీజేపీ ముద్ర వేస్తూ ఉంది. ఒక పక్కనేమో చర్చలు చేస్తారు, ఒక పక్కనేమో రాజీనామాలు చేస్తారు, మరో పక్కనేమో సోయి తప్పినటువంటి రీతిలో కేంద్ర మంత్రులు, కేంద్రంలో ఉన్నట్టుగా పార్లమెంట్ సభ్యులు మళ్ళీ వాళ్ళ మీడియా వర్గాలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను దేశద్రోహులుగా ముద్ర వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వాళ్ళు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే విషయం, అధికార మదం, డబ్బహంకారం శాశ్వతం కాదు. ఇవాళ ఈ దేశానికి ఒక సరికొత్త దిశ విద్యార్థి లోకం చూపెట్టింది. మొన్న పాలకులేసే ఎంగిలి మెతుకులకో, అణిచివేతకో భయపడి లొంగేటువంటి ఒక తరం కాదు, ప్రశ్నించే తరం అని చెప్పని నిలబడ్డటువంటి ఒక యువతను దేశద్రోహులు అంటే తరిమి కొడతారు అనే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే వాళ్ళ తొత్తులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఒక విషయం అడగదలుచుకున్నా. బండి సంజయ్ గారు, చాలా కీలకమైన అంశం ఇది. బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకెవరైనా పెద్దలైనా సరే, ఇది పూజనీయ మోహన్ భాగవత్ గారి యొక్క ట్వీట్ ఇది.